వచ్చిన సుబ్బిశెట్టి ముందు గదిలో ఉన్న పెట్టెను చూసి మళ్ళీ ఎవరు దిగారు తేరగా తినిపోవడానికి అని చిరాకుగా భార్యను అడిగాడు. కాస్త చిన్నగా మాట్లాడండి, నన్ను చూడాలనిపించి మా చెల్లెలు వచ్చింది, పెరట్లో స్నానం చేస్తున్నది అన్నది అతడి భార్య పార్వతి. సుబ్బిశెట్టి పెద్దగా నవ్వి, నీ అంత అనాకరిని పనిగట్టుకొని చూడవచ్చేవారు కూడా ఉన్నారన్నమాట అన్నాడు. పార్వతి మనస్సు చివుక్కుమన్నది. పెద్ద కట్నం తీసుకుని సుబ్బిశెట్టి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ రోజు నుంచి అనాకరి అని వేలెత్తి చూపుతూ ఆమె మనసు గాయపరుస్తూనే ఉన్నాడు. స్వతహాగా సాధువైన పార్వతి ఆ బాధను ఎంతో కాలంగా తనలోనే దిగమింగుకుంటుంది. ఆమె భర్తకు మంచినీళ్ళు అందిస్తూ గుర్తుంచుకొని రేపు ఒక చీర తీసుకురండి అన్నది. కొత్త చీర ఎందుకు అన్నాడు సుబ్బిశెట్టి ఆశ్చర్యపోతూ. నా కోసం కాదండి, మా చెల్లెలి కోసం, రాక రాక వచ్చింది కదా అన్నది పార్వతి. ఇది మరీ బాగుంది, మీ వైపు వాళ్ళు కూడా చీరలు సారీలు పెట్టాలని ముందే చెప్పి ఉంటే మీ నాన్న దగ్గర మరి కాస్త కట్నం గుంజి ఉండేవాణ్ణి అన్నాడు శెట్టి నిర్మోహమాటంగా. అంతలో స్నానం చేసి మరదలు లక్ష్మి అక్కడికి రావడం చూస్తూనే శెట్టి నవ్వు ముఖం పెట్టి, ఇంత కాలానిగా రావడం, కనీసం మీ అక్కనైనా చూడాలనిపించలేదా అన్నాడు. ఎక్కడ బావా, చదువుతో సరిపోతున్నది అన్నది లక్ష్మి నవ్వుతూ. అది నిజమే అనుకో, కానీ రాకరాక ఇలాంటి సమయంలో వచ్చావేమిటి? ఊరంతా ముసుగు దొంగల భయంతో అట్టడుకుపోతుంది. దారిలో ఎవరైనా నిన్ను అటకాయించి ఉంటే ఏమయ్యేది అన్నాడు శెట్టి. వాళ్లకు నీ పేరు చెప్పి ఉండేదాన్ని, కాళ్ళ మీద పడి క్షమాపణ కోరి ఉండేవాళ్ళు అంటూ విరగబడి నవ్వింది లక్ష్మి. పెళ్లినాడు సుబ్బిశెట్టి తన ధైర్య సాహసాలను గురించి ఎన్నో కల్పిత కథలు చెప్పాడు. లక్ష్మి అవేవీ మర్చిపోలేదు. నువ్వన్నమాట నిజమేలే అంటూ శెట్టి ఒక వెర్రి నవ్వు నవ్వాడు. ఆ సమయంలో రంగన్న అనే అతను వచ్చి సుబ్బిశెట్టికి 100 రూపాయల మూట ఇచ్చి వెళ్ళాడు. అతను 2 సంవత్సరాల క్రితం శెట్టి దగ్గర అప్పు చేసి అది తీర్చకుండానే ఊరు వదిలి పారిపోయాడు. అయితే తరువాత రంగన్న పట్నంలో ఉద్యోగం సంపాదించి అనుకోకుండా ఆ రోజున వచ్చి పాత బాకీ తీర్చాడు. సుబ్బిశెట్టి భార్యను పిలిచి డబ్బు సంచి ఆమె చేతికిచ్చి ఇనపెట్టెలో దాయమన్నాడు. పార్వతి అతన్ని లోపలికి పిలిచి, రాదనుకున్న డబ్బు వచ్చింది కదా, ఒక చీర కొనుక్కురండి అంటూ భర్తను బతిమాలింది. ఇంకా నయ్యం, ఇనపట్టె తలుపు మూసే అంటూ శెట్టి భార్యను కసిరాడు. పార్వతి మరి మాట్లాడలేదు. తరువాత ముగ్గురు భోజనాలు చేశారు. పార్వతి కంచాలు ఎత్తుతూ, దొంగల భయం కదా, ఎంగిలి కంచాలు కూడా వంటగదిలోనే ఉంచుకోవాల్సి వస్తుంది అన్నది చెల్లెలతో. అదేమిటక్క, బావ బయట కాపలా పడుకోవడం లేదు, ఆయన పెరట్లో పడుకుంటే ఏ దొంగకు మాత్రం గోడ దూకి లోపలికి రావడానికి గుండుంటుంది, అవునా బావా అన్నది లక్ష్మి. మరే అంటూ నీళ్లు నమిలాడు శెట్టి. ఆరు బయట పడుకోవడం అన్న ఊహ రాగానే అతడికి కాళ్ళు వణకడం ప్రారంభమైంది. లక్ష్మి స్వయంగా ఎంకిలి గంచాలు బావి దగ్గర పెట్టి వచ్చి, భయం లేదులే అక్క, బావ పెరట్లో పడుకుంటాడు అన్నది. పార్వతికి భర్త పిరికితనం తెలుసు. ఆమె ఆయన ఎలా పడుకుంటారే ఆయనకి అంటూ ఏమో చెప్పబోయింది. సుబ్బిశెట్టి చప్పున కల్పించుకొని, నాకేం భయం అనుకుంటున్నారా, దుడ్డుకర్ర మంచం కింద పెట్టుకుని పడుకుంటాను, ఏ దొంగ విధవైనా వచ్చాడో బుర్ర బద్దలు కొట్టేస్తాను, నా మంచం పెరట్లో వేసే అన్నాడు బింకంగా. పార్వతి భర్తకు పెరట్లో మంచం వేసింది. శెట్టి మంచం కింద లావుపాటి దుడ్డుకర్ర పెట్టుకున్నాడు. అక్క చెల్లెళ్ళు తలుపులు మూసుకొని లోపల పడుకున్నారు. సుబ్బిశెట్టి భయంతో వణికిపోతూ అర్ధరాత్రి వరకు కన్ను మూయలేదు. తరువాత చిన్న కునుకు పట్టింది. అంతలో ఎవరో వీపు తట్టినట్లే మెలకు వచ్చింది. ఎదురుగా ముసుగు దొంగ, అతడి చేతిలో మెరుస్తున్న కట్టి. శెట్టి కుడ్లు తెలవేసి నోటి మాట రాక చేతిలో మంచం కిందకి సంజి చేశాడు. దొంగ మంచం కింద ఉన్న దుడ్డుకర్ర పైకి తీసి, నన్ను కొట్టాలనే ఈ దుడ్డుకర్ర ఇక్కడ దాచావన్నమాట అంటూ కత్తి పైకెత్తాడు. శెట్టి ఎలాగో గొంతు పెగిల్చుకొని, ఆ కత్తి చూస్తే నాకు నోట మాట రావడం లేదు, దాన్ని మొలలో దాచి దుడ్డుకర్ర చేతిలో ఉంచుకోండి అన్నాడు నీరసంగా. మాటలతో కాలయాపన చేయకు, జాగ్రత్త, ముందు తలుపులు తెరిపించి నాకు డబ్బు కావాలి అంటూ దొంగ కత్తి జులాపించాడు. లోపల ఆడవాళ్ళున్నారు, నా పరువు పోతుంది, బావి పల్లాల్లో కంచాలున్నాయి, అవి పట్టుకుపోండి అన్నాడు శెట్టి. దొంగ గట్టిగా పళ్ళు కొరికి, మీ ఎంగిలి కంచాలు నన్ను మోసుకోపోమంటావా, మళ్ళీ నోరెత్తావంటే నిలువుగా చీల్చేయగలను అన్నాడు. కాస్త చిన్నగా మాట్లాడండి, లోపల నా భార్యే కాక గుండె జబ్బు మనిషి నా మరదలు కూడా ఉన్నది అంటూ శెట్టి పోయి కిటికీలోంచి పార్వతి పార్వతి అని మెల్లిగా పిలిచాడు.
పార్వతి కళ్ళు నులుముకుంటూ వచ్చి, భయం వేస్తున్నదా, లోపలికి వస్తారా అని అడిగింది. నీ మొహం, యువతల పెద్ద మనిషి నిలబడి ఉన్నాడు. ఆయనకి అవసరంగా డబ్బు కావాలట. సాయంత్రం రంగన్న ఇచ్చిపోయిన డబ్బేగా మన దగ్గరున్నది. పోయి త్వరగా ఇలా పట్టుకురా అన్నాడు శెట్టి. పార్వతి ఆశ్చర్యంగా భర్త ముఖం కేసి చూస్తూ డబ్బు సంచి తెచ్చి ఇచ్చింది. సుబ్బిశెట్టి దాన్ని దొంగ చేతిలో పెట్టాడు. దొంగ మరి మాట్లాడకుండా చీకట్లోకి జారుకున్నాడు. సుబ్బిశెట్టికి ఇక నిద్ర పట్టలేదు. డబ్బు పోయినందుకు కళ్ళనీళ్లు పెట్టుకుంటూ తెల్లవారేదాకా జాగరణ చేశాడు. మర్నాడు లక్ష్మి, బావా, నేను సాయంత్రం వెళ్ళిపోతున్నాను. వచ్చేటప్పుడు అక్క కోసం చీర తెద్దామనుకున్నాను గాని వీలు కాలేదు. డబ్బిస్తాను, ఒక చీర కొనుక్కురా అంటూ డబ్బు సంచి సుబ్బిశెట్టికి ఇచ్చాడు. ఆ సంచి చూసి శెట్టి ఉలిక్కి పడ్డాడు. దాని రాత్రి అతను దొంగకు చేతికిచ్చాడు. లక్ష్మి చిన్నగా నవ్వి, అలా చూస్తావేం బావా, దొంగకిచ్చిన సంచి నా చేతిలోకి ఎలా వచ్చిందనా? ఆ దొంగను నేనేగా. దుప్పటి చుట్టబెట్టుకొని పళ్ళు కోసుకునే కత్తి తీసుకొని గొంతు మార్చి బెదిరించాను. నువ్వు పిరికివాడివే కాదు, లోబివి కూడా. స్నానం చేసి వచ్చి పక్క గదిలో ఉండి నీకు అక్కకు జరిగిన సంభాషణ అంతా విన్నాను. అక్క అనాకరే, అది ఆవిడ తప్పు కాదు. బాహ్యంగా మారడం ఎవరికీ సాధ్యం కాదు, కానీ మానసికంగా మారేందుకు ఎవరైనా ప్రయత్నించవచ్చు. ఇప్పటికైనా నీ కుళ్ళు బుద్ధి నుంచి బయటపడి తాళి కట్టిన భార్యను సూటిపోటి మాటలతో హింస పెట్టడం మానుకోమని అప్పుడే నమ్ముతానని అన్నది. సుబ్బిశెట్టి వెలవెలపోయి డబ్బు సంచిని విసురుగా లక్ష్మి మీదకి గిరవాటు వేసి వీధిలోకి పోయాడు. మీ బావకు కోపం వచ్చింది, ఇంత నాటకం ఎందుకు ఆడావు అంటూ పార్వతి భయపడిపోయింది. అయితే కొద్దిసేపట్లోనే సుబ్బిశెట్టి 2 ఖరీదైన చీరలు తీసుకొని నవ్వు ముఖంతో తిరిగి వచ్చాడు. పార్వతి పట్టరాని సంతోషంతో చెల్లెలు భుజం తట్టి, మీ బావ మారిపోయాడు. ఏడాది కాలంలో ఏమాత్రం మార్చలేని మనిషిని మరదలు ఒక్క రోజులో మార్చి